హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము రియాక్ట్లో ఈవెంట్స్ ఎలా చేస్తామో చూద్దామండి. మామూలుగా రియాక్ట్స్లో ఈవెంట్స్ అంటే మనకి బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఈవెంట్ జరుగుతుంది కదా. బటన్ క్లిక్ చేస్తారనుకోండి, మీరు ఏదైనా ఒక మొబైల్ యాప్లో బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, మీరు క్లిక్ చేసిన వెంటనే ఆ బటన్ కోడ్ రన్ అయ్యి మీకు అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. సో రియాక్ట్లో ఈవెంట్స్ సేమ్ అలాగే వర్క్ చేస్తాయండి. బటన్ క్లిక్ చేసినప్పుడు, లేదంటే ఇన్పుట్ టైప్ చేస్తున్నప్పుడు ఇన్పుట్ టైపింగ్ ఈవెంట్, ఫామ్ సబ్మిట్ ఈవెంట్, మౌస్ ఓవర్ ఈవెంట్, కీ ప్రెస్ ఈవెంట్, ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి రియాక్ట్లో. సో యాక్చువల్గా రియాక్ట్లో ఇవన్నీ ఎలా జరుగుతాయంటే, ఫస్ట్ మనం ఒక బటన్ మీద క్లిక్ చేసామనుకోండి, బటన్ క్లిక్ ఈవెంట్ రైజ్ అవుతుంది. బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే బటన్ క్లిక్ ఈవెంట్ రైజ్ అయ్యి అది బ్రౌజర్ ఈవెంట్లో సింథటిక్ ఈవెంట్గా కన్వర్ట్ అవుతుంది. అంటే సింథటిక్ ఈవెంట్ అంటే అండి, ఇది రియాక్ట్కి సంబంధించింది కదా. ఇప్పుడు చాలామంది చాలా బ్రౌజర్లో బటన్ క్లిక్ ఈవెంట్ రాస్తారు కదా. మీరు ఏ బ్రౌజర్లో మన రియాక్ట్ అప్లికేషన్ వర్క్ చేసినా సరే మనకి కరెక్ట్గా రియాక్ట్ సింథటిక్ ఈవెంట్ ఫైర్ అవుతుంది అనమాట. సో అందుకని రియాక్ట్లో ఈవెంట్స్ని సింథటిక్ ఈవెంట్ అంటారు. మీరు క్రోమ్ నుంచి ఈవెంట్ క్లిక్ చేసిన ఒకటే టైప్ ఆఫ్ ఈవెంట్ ఆబ్జెక్ట్ వస్తుంది, లేదా ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్ నుంచి చేసిన ఒకటే టైప్ ఆఫ్ ఈవెంట్ ఆబ్జెక్ట్ వస్తుంది. సేమ్ వే మీరు ఏ బ్రౌజర్ నుంచి క్లిక్ చేసినా సేమ్ టైప్ ఆఫ్ ఈవెంట్ ఆబ్జెక్ట్ అనేది మనకు వస్తుంది. దాన్ని సింథటిక్ ఈవెంట్ అంటారనమాట. రియాక్ట్లో సింథటిక్ ఈవెంట్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈవెంట్ రాయాలంటే అండి, మనకి రియాక్ట్లో క్యామెల్ కేస్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ బటన్ తీసుకుంటున్నాను అండి. సో మనకి బటన్ క్లిక్ ఈవెంట్ రాస్తాం కదా. సో బటన్ క్లిక్ ఈవెంట్ రాసానండి. ఓకే, ఇప్పుడు బటన్ ఇక్కడ ఏంటంటే ఆన్ క్లిక్ అని రాసాం కదా. ఆన్ క్లిక్ అంటే మామూలుగా క్యామెల్ కేస్ అండి. ఫస్ట్ ఆన్లో ఓ స్మాల్, తర్వాత క్లిక్లో సి క్యాపిటల్, ఆన్ క్లిక్ ఈవెంట్. ఈ ఆన్ క్లిక్ ఈవెంట్ క్లిక్ చేసిన వెంటనే మనం ఎలా రాస్తామంటే ఒక క్లిక్ ఈవెంట్ రాస్తాం అనమాట. ఇది క్లిక్ ఈవెంట్ రియాక్ట్లో ఇలా రాస్తారనమాట. ఇది సింటాక్స్. ఫస్ట్ కర్లీ బ్రేసెస్ రాసుకోవాలి. కర్లీ బ్రేసెస్ తర్వాత ఇలాగా నేను అలర్ట్ ఐకాన్ వచ్చేలా రాశాను. ఇది కూడా తీసేసి హ్యాండ్లర్గా నార్మల్ మెథడ్ కూడా రాయొచ్చు. ఇది చూపిస్తాను ఫస్ట్. తర్వాత ఇది తీసేసి హ్యాండెడ్ క్లిక్ రాస్తాను. ఒకసారి మీరు అవుట్పుట్ చూడండి. ఇక్కడ క్లిక్ మీ అని ఉంది కదండి. సో క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే ఏముంది, బటన్ క్లిక్డ్ అని వచ్చింది. అంటే ఏంటంటే మనకి రియాక్ట్లో ఇది సింథటిక్ ఈవెంట్ అనమాట. రియాక్ట్లో ఇదే బటన్ మీరు ఇంటర్నెట్ ఎక్స్ప్లోర్ నుంచి రన్ చేసినా మీకు సేమ్ అదే సింథటిక్ ఈవెంట్ అనేది రన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఓన్లీ అలర్ట్ రాసాం కదా, నేను ఇది తీసేస్తున్నా అండి. అలర్ట్ తీసేసి నాకు ఒక స్పెసిఫిక్ మెథడ్ రాసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఈవెంట్ ఎలా రాయాలంటే, బటన్ ఆన్ క్లిక్ ఈక్వల్ టు, ఇక్కడ మనం ఈ కర్లీ బ్రేసెస్లో మనం ఏ మెథడ్ని అయితే కాల్ చేయము, నేను ఇక్కడ జస్ట్ హ్యాండిల్ క్లిక్ అనేది ఒక మెథడ్ రాయాలనుకుంటున్నాను అండి. హ్యాండిల్ క్లిక్ అనేది మెథడ్ రాశాను. హ్యాండిల్ క్లిక్. ఓకే, ఈ హ్యాండిల్ క్లిక్ అనేది జస్ట్ నేను ఇక్కడ పారాంథసిస్ ఇవ్వట్లేదండి. దీనికి సంబంధించింది ఇదిగోండి ఇక్కడ రాస్తున్నాను. ఇక్కడ జస్ట్ మనకి కన్సోల్ డాట్ లాగ్లో ప్రింట్ అవుతుంది అనమాట. హ్యాండిల్ క్లిక్ అనేది మన మెథడ్. ఈ మెథడ్లో మనం ఏం చేస్తున్నామంటే, క్లిక్ అయిన వెంటనే మనకి కన్సోల్ డాట్ లాగ్లో బటన్ క్లిక్డ్ అనేది వస్తుంది. మీరు ఒకసారి చూడండి. ఇక్కడ క్లిక్ మీ చేశాను కదా. ఇదిగోండి కన్సోల్ డాట్ లాగ్లో బటన్ క్లిక్డ్ అని వచ్చింది కదా. ఇలాగా బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మామూలుగా నేను ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్లో రాశాను కదండి. ఇక్కడ ఏంటంటే ప్రాక్టికల్ వేలో ఇక్కడ మనం ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏమవ్వాలంటే, మనకి సర్వర్ నుంచి డేటా రావాలి అనుకున్నాం అనుకోండి, దానికి రిలేటెడ్గా ఒక సర్వీస్ కాల్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తామన్నమాట. నేను జస్ట్ బేసిక్స్ చెప్తున్నాను కాబట్టి. బటన్ క్లిక్ ఈవెంట్, అసలు మనం క్లిక్ ఈవెంట్ ఎలా రాయాలి అంటే, ఇది క్లిక్ ఈవెంట్ అనమాట. సింపుల్ బేసిక్ ఎగ్జాంపుల్, ఆన్ క్లిక్ బటన్ తీసుకున్నాము, నార్మల్ HTML బటన్ తీసుకున్నాము. ఈ బటన్లో ఆన్ క్లిక్ అని రాసాము. ఇక్కడ సి క్యాపిటల్, క్యామల్ కేస్ ఇలా రాస్తేనే వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ మన మెథడ్ నేమ్ రాయాలి. ఇక్కడ ఏం పారాంథసిస్ పెట్టక్కర్లే, కర్లీ బ్రేసెస్ పెట్టేసి మన మెథడ్ నేమ్ రాసాము. ఇక్కడ హ్యాండిల్ క్లిక్ అనేది ఒక మెథడ్ తీసుకున్నాను, ఈ మెథడ్ని ఇక్కడ రాసాను అనమాట. సో అంతే. సో దీనికోసం మనకి ఏంటంటే, మామూలుగా ఓన్లీ ఇది బటన్ క్లిక్ ఈవెంట్ కదా, మీరు ఇన్పుట్ చేంజ్ ఈవెంట్ కూడా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బటన్ ఉంది కదా, ఇక్కడ నేను ఒక ఇన్పుట్ అని తీసుకుంటున్నా. సో ఇన్పుట్ అని తీసుకున్నప్పుడు ఇన్పుట్లో నాకేం కావాలి, ఇన్పుట్లో టైప్ టెస్ట్ తీసుకోవాలి. మనకి ప్లేస్ హోల్డర్ టైప్ సంథింగ్ హియర్ అని ఉంది కదా.
సో నేను ఇక్కడ ఇది తీసుకున్నాను. ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు మనం వేరే ఈవెంట్ రాద్దాము. నేను ఇప్పుడు బటన్కి ఆన్ హ్యాండిల్ క్లిక్ అని రాసాం కదా, ఇక్కడ ఆన్ చేంజ్ అని రాద్దాము. ఆన్ చేంజ్ అంటే ఏంటంటే ఇది మీరు వాల్యూస్ని ఎంటర్ చేస్తున్నప్పుడు ఆ ఈవెంట్ వాల్యూ మీకు కనిపిస్తుంది అనమాట. ఓకేనా అండి. ఇప్పుడు నేను హ్యాండిల్ ఆన్ చేంజ్కి హ్యాండిల్ చేంజ్ మెథడ్ అని రాస్తున్నాను అండి. హ్యాండిల్ చేంజ్ CHANGE హ్యాండిల్ చేంజ్ అని రాసాను. ఇక్కడ నేనేం పారాంథసిస్ ఇవ్వట్లేదండి, జస్ట్ మెథడ్ని పంపిస్తున్నాను అంతే. ఇక్కడ మళ్ళీ వేరేగా ఇంకొక మెథడ్ తీసుకున్నా. హ్యాండిల్ చేంజ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈ చేంజ్లో ఈవెంట్ లాగా వస్తుందండి. సో దాన్ని మనం ఏదైతే వాల్యూ ఎంటర్ చేస్తున్నామో అది మనకు కనిపిస్తుంది అనమాట. నేను console.logలో మనం ఇచ్చే వాల్యూని ప్రింట్ చేయమని చెప్పి ఇక్కడ ఇన్పుట్ చేంజ్డ్ event.target.value అని రాశానండి. ఈ వాల్యూ మనకు అక్కడ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ క్లిక్ మీ మీద క్లిక్ చేసామండి, బటన్ క్లిక్ అని వచ్చింది. ఇప్పుడు టైప్ సంథింగ్, ఇక్కడ మనం రియాక్ట్ అప్లికేషన్ కాబట్టి రియాక్ట్ అని రాసినామండి. ఇక్కడ చూడండి, ఇన్పుట్ చేంజ్డ్, ఫస్ట్ తర్వాత RESET రియాక్ట్ ఈవెంట్. ఇదేంటంటే బటన్ క్లిక్ ఈవెంట్ అనమాట. ఈ బటన్ క్లిక్ ఈవెంట్ ఇన్పుట్ ఆన్ చేంజ్ ఈవెంట్కి మనం ఏదైతే వాల్యూ ఇస్తున్నామో అది ఇస్తుంది. అదే ఎందుకు వచ్చిందంటే నేను event.target.valueని ప్రింట్ చేశాను. సో అందుకని అలా వచ్చిందనమాట. event.target.value అంటే ఇన్పుట్ వాల్యూని ఫెచ్ చేస్తుంది అనమాట. సో తర్వాత ఏంటంటే మనకి ఫామ్ హ్యాండ్లింగ్ కూడా ఉందన్నమాట. ఫామ్ హ్యాండ్లింగ్ ఎలా చేస్తామంటే, ముందు రియాక్ట్లో ఇక్కడ మనం బటన్ ఇవి రెండు తీసుకున్నాం కదండి. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఒక ఇన్సైడ్ ఇంకో డివ్ తీసుకుంటున్నా. ఇక్కడ div అని తీసుకున్నా అండి. div అని తీసుకుని ఇక్కడ div ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ఒక ఫామ్ రాద్దామండి. ఈ ఫామ్కి ఏంటంటే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఫామ్కి ఏముంటుంది, ఫామ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు లాగిన్ అవ్వాలనుకోండి, మీరు ఈమెయిల్లో లాగిన్ అవ్వాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి కదా. సేమ్ అలాగే ఇక్కడ కూడా రియాక్ట్లో కూడా మనం లాగిన్ పేజ్ని ఇంప్లిమెంట్ చేస్తామన్నమాట. సో లాగిన్ పేజ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ప్రతి ఒక్కదానికి వ్యాలిడేషన్స్ చేయకుండా డైరెక్ట్గా మనము ఒక ఫామ్ రాస్తే ఆ ఫామ్ ద్వారా వ్యాలిడేషన్స్ చేసేయచ్చు. అది ఈజీగా ఉంటుంది అనమాట. ఫామ్ వ్యాలిడేషన్స్ చేసినప్పుడు అన్నీ కరెక్ట్గా వ్యాలిడ్ అయితే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఫామ్ సబ్మిట్ అనే బటన్ ఎనేబుల్ అవుతుంది, లేకపోతే ఎనేబుల్ అవ్వదు. లేదంటే మనం ఏం చేయాలి, మనం ఒక్కొక్క దానికి రాయాలంటే మనకి ఏమవుతుందంటే టైం పడుతుంది, ప్లస్ ప్రతి ఒక్క కంట్రోల్ని మనమే చెక్ చేసుకోవాలి ప్రతి దానికి ఈవెంట్ రాసుకుని. అలా కాకుండా ఫామ్ ఇంప్లిమెంట్ చేసామనుకోండి, అదేమవుతుంది, మనకి ఒక సబ్మిట్ ఈవెంట్ క్రియేట్ అవుతుంది. ఈ హ్యాండిల్ సబ్మిట్లో అన్ని వాల్యూస్ అన్నీ ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫామ్ సబ్మిట్ ఈవెంట్. ఇలాగే మౌస్ ఈవెంట్స్ కూడా ఉంటాయండి. మౌస్ ఈవెంట్స్ అంటే మౌస్ ఓవరు, మౌస్ అవుట్, అలాగా మౌస్ ఈవెంట్స్ ఉంటాయి. ఇంకా కీబోర్డ్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. కీ డౌను, కీ అప్. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఇన్పుట్ ఉంది కదండి, ఈ ఇన్పుట్లో మనం వాల్యూస్ని ఎంటర్ చేసినప్పుడు, లేదంటే ఆన్ బ్లర్ చేసినప్పుడు, ఇలాగ ప్రతిదానికి ఈవెంట్స్ ఉంటాయి అన్నమాట. అలాగే ఇప్పుడు మనం ఏంటంటే, ఇక్కడ నేను ఫామ్ సబ్మిట్ తీసుకున్నాను కదా, ఇదే కాకుండా మనం ఇదిగోండి సబ్మిట్ అంటే సబ్మిట్ బటన్ క్లిక్, ఫామ్ సబ్మిటెడ్ అని వచ్చింది కదా. అలాగే మళ్ళీ మనం ఏం చేయొచ్చు అంటే, ఇంకా ఈవెంట్స్లో ఇప్పుడు మనం జస్ట్ అండి ఓన్లీ మెథడ్ ఒకటే పంపిస్తున్నాం కదా, ఇది ఒక మెథడ్. అలా కాకుండా మెథడ్కి పారామీటర్స్ కూడా పంపించాలనుకున్నాం అనుకోండి, అంటే ఎలా అంటే ఇక్కడ నేను కింద రాస్తున్నాను అండి. ఇక్కడ ఏం చేద్దామంటే, ఫస్ట్ మనం ఒక బటన్ తీసుకుందాము. ఈ బటన్లో ఏంటంటే మనకి ఈ బటన్లో మనకి ఆన్ క్లిక్ ఉంది కదండి. ఈ ఆన్ క్లిక్లో నేనేం చేస్తున్నా అంటే ఇది తీసేసిన. ఇక్కడ నాకు console.log వద్దు. నేనేం చేయాలనుకుంటున్నా అంటే, ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు నేను కొన్ని వాల్యూస్ని వేరే మెథడ్కి అంటే నార్మల్గా ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో దానికోసం ఏం చేస్తున్నా అంటే గ్రీట్ అని రాస్తున్నా అండి. గ్రీట్ అంటే ఈ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు గ్రీట్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గ్రీట్ అని ఇక్కడ మెథడ్ రాసేస్తున్నాను అండి. ఇక్కడ ఒక ఫంక్షన్ రాస్తాను, ఆ ఫంక్షన్ ఇక్కడ కాల్ చేస్తాను. ఇక్కడ const గ్రీట్ అనేది నేను రాసుకున్నాను అండి. సో ఈ గ్రీట్లో
ఈ గ్రీట్ ఏం చేస్తుందంటే నాకు ఒక యూజర్ నేమ్ని ఇస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ గ్రీట్ అని రాసి నేమ్ అని ఇచ్చాను. ఈ నేమ్ నాకు ఆ బటన్ నుంచి రావాలన్నమాట. ఓకేనండి. సో అప్పుడు ఏమవుతుందంటే నాకు ఈ గ్రీట్లో ఉన్న వాల్యూ ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ ఫస్ట్ గ్రీట్ అని నేమ్ అని రాశాను. సో ఈ గ్రీట్ అనేది ఒక ఫంక్షన్. హలో అండి, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ గ్రీట్ అని ఒక మెథడ్ తీసుకున్నాను. ఈ గ్రీట్ అనే మెథడ్కి ఒక నేమ్ అనేది కావాలన్నమాట. సో దానికోసం ఏం చేస్తున్నామంటే మనం నేమ్ని బటన్ క్లిక్ ఈవెంట్ నుంచి పంపించాలి. సో ఇక్కడ మనకి గ్రీట్ ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే మనకి ఒక పారాంథసిస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు నేనేం చేశానంటే గ్రీట్ ఆఫ్ నేమ్ ఈక్వల్ టు, ఇప్పుడు నాకు ఇక్కడ ఈ గ్రీట్ అనేది నేను ఇక్కడ రాశానండి. ఇక్కడ ఆన్ క్లిక్ గ్రీట్ ఆఫ్ ఎలిస్ అని రాశాను. ఎలిస్ బదులు శివ అని రాసినాను అండి. సో ఇక్కడ ఇప్పుడు నేను ఈ బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే గ్రీట్ బటన్ అని రాసినాను. గ్రీట్ అని రాసండి. ఇక్కడ ఏంటంటే హలో శివ అని వస్తుంది. సో మీకు ఒకసారి చూపిస్తాను. ఇవన్నీ కూడా బటన్ క్లిక్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటన్ క్లిక్ ఈవెంట్స్ అండి, అంతే. గ్రీట్, ఓకే, హలో శివ అనేది వచ్చింది కదండి, ఇదనమాట. ఇవన్నీ కూడా రియాక్ట్లో ఈవెంట్స్. ఏ ఈవెంట్ ఎలా రాయాలి అనే దానికోసం నేను ఈ వీడియో చేశానండి. మీకు నా వీడియో నచ్చితే లేదన్నా ఈ డిస్క్రిప్షన్ మీకు నచ్చినట్లయితే, డిస్క్రిప్షన్ ఇన్ ద సెన్స్ హౌ టు హ్యాండిల్ రియాక్ట్ ఈవెంట్స్, ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.